నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణాన్ని గ్రేటర్ వినుకొండగా తీర్చిదిద్దుతామని అన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండలోని పలు వార్డుల్లో పర్యటన. వైసీపీని వీడిన సీనియర్ నాయకులు నందికొండలు జనసేనలో చేరిక. నూజెండ్ల మండలంలో కొత్త పాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం. కాలి బూడిదైన పొగాకు బర్నీ. ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో వినుకొండ పట్టణాన్ని గ్రేటర్ వినుకొండగా రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంగళవారం వినుకొండలో పలు వార్డుల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పర్యటించారు. స్థానిక 23, 31, 32 వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లపై వచ్చిన అర్జీలు పరిష్కరించాలని అధికారులు మున్సిపల్ చైర్మన్ కు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినుకొండ పట్టణం చుట్టుపక్కల పంచాయతీల పరిధిలో ఉండే అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ పరిధిలోకి తీసుకుని వస్తామన్నారు. మంచినీరు, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం స్థానిక ప్రజల నుంచి ఉన్న విడుదల మేరకు ఆ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్ కూడా రానున్నదన్నారు. 5 లక్షల జనాభా వినుకొండలో ఉన్న ఇబ్బంది లేకుండా ఎన్ఎస్పి కాలనీలో స్టేడియం, పార్కు, స్విమ్మింగ్ పూల్, షాదీఖానా అన్ని నిర్మాణాలు చేపడతామన్నారు. వినుకొండ పట్టణంలో 23వ వార్డు, అలాగే ఈరోజు 31వ వార్డు, 31వ వార్డు, 23వ వార్డు రెండు కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ సహకారంతో ఈరోజు 32వ వార్డు 3 వార్డులు పర్యటన చేయడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలు స్వీకరించాం. దాన్ని కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారిని, డాక్టర్ దస్తగిరి గారిని, అలాగే బోస్ గారిని, కమిషనర్ గారిని ఈ పనులు వెంటనే టేకప్ చేసి పనులు పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతున్నా. అట్లాగే ఇక్కడ మున్సిపాలిటీలో గ్రేటర్ వినుకొండ ఒక వినుకొండని ఫ్యూచర్ లో ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి వీలుగా గ్రేటర్ వినుకొండకి ప్రణాళిక చేపట్టబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ జాలపాలెం పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు, టౌన్ లో కలిసిపోయింది. కానీ ఇప్పుడు కూడా జాలపాలెం పంచాయతీ కింద ఉంటే మున్సిపల్ పైప్ లైన్ వాటర్ రావట్లే ఇక్కడికి, ఎందుకంటే ఇది మున్సిపాలిటీ లేదు కాబట్టి. ఇక్కడ సిమెంట్ రోడ్లు రాలే, అభివృద్ధికి నోచుకోలేకపోయింది. గ్రామ పంచాయతీలో ఉన్నందువలన అభివృద్ధికి నోచుకోలేకపోతున్నా. ఇట్లా టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రూరల్ లిమిట్స్ లో ఉన్నాయి. కానీ వాళ్ళందరూ మమ్మల్ని పట్టణంలో కలపండి, అప్పుడు మాకు మున్సిపల్ మంచినీళ్ళు వస్తాయి, సిమెంట్ రోడ్లు వస్తాయి, అభివృద్ధి వస్తుందని చెప్పేసి అక్కడ నివాసం ఉండే ప్రజలందరూ కూడా పల్లెటూర్లు పేరుతో పల్లెటూరులో టౌన్ కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు టౌన్ లో మున్సిపాలిటీలో కలపండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, అభివృద్ధి ఇవ్వండి, సిమెంట్ రోడ్లు ఇవ్వండి అని ఇక్కడ ప్రజలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వీటన్నింటినీ పరిశీలనలో తీసుకుంటున్నాం. గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దుతాం. దానికి వినుకొండకి చుట్టూ ఉన్నటువంటి మున్సిపల్ లిమిట్స్ ని ఎక్స్పాన్షన్ చేస్తాం. ఒక 7-8 కిలోమీటర్ల దాకా అధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధులందరూ సలహాలు తీసుకొని ఎక్కడి దాకా ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది, భావి తరాలకు ఇబ్బంది లేకుండా. మరి ఒక పక్క ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తున్నాం వినుకొండకి, మరో పక్క వినుకొండ అభివృద్ధి కోసం ఫ్యూచర్ ప్రణాళికలు చేపడుతున్నాం. అలాగే వినుకొండలో ఎన్ఎస్పి సైటు అంటే గ్రేటర్ వినుకొండ తయారు చేయడానికి ఫ్యూచర్ లో 5 లక్షల జనాభా వినుకొండ టౌన్ లో ఉన్న దానికి తగ్గట్టుగా ఈరోజు మున్సిపల్ పెరిగింది. ఇక్కడ వచ్చినటువంటి డ్రైనేజీలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఇక్కడ అభివృద్ధి, టౌన్ ఎక్స్పాన్షన్ కి అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు ఏఐబి బ్యాంకు ద్వారా వచ్చినటువంటి 3,000 కోట్లు పైన నాడు చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, కేంద్ర మంత్రిగా ఉన్న మున్సిపల్ మినిస్టర్ గా వెంకయ్యనాయుడు గారు ఉంటే ఆ రోజుల్లో ఆ సహకారంతో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు తీసుకొచ్చారు. అలాగే వినుకొండకి 4,000 పైన ఇళ్లు ఆ రోజు రూరల్ అర్బన్ స్కీమ్ లో, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీమ్ లో తీసుకొచ్చాం. మధ్యలో వైఎస్ఆర్ పాలనలో ఆ నిర్మాణాలన్నీ కూడా ఆపేశారు. అట్లాగే 159 కోట్లు శాశ్వత మంచినీటి పథకానికి వినుకొండ మున్సిపాలిటీకి నిధులు తెచ్చాం.
అది తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు మొదలు పెడితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక వచ్చినటువంటి శాసనసభ్యులు పట్టించుకోకపోవటం, ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం, దాని వలన రాష్ట్రానికి వచ్చినటువంటి 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చినటువంటి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టనందువలన ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. కాంట్రాక్టర్లు కడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టడం మొదలైన తర్వాత మొదలుపెట్టినవి వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లందరూ కూడా ఆపి డబ్బులు ఇవ్వనందువలన ఆపేసి వెళ్ళిపోయారు. పేమెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? వైసీపీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ కి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు కాబట్టి ఏఐబి ఏషియన్ బ్యాంక్ నుండి వచ్చినటువంటి నిధులు అన్ని కూడా పనులన్నీ కూడా ఆగిపోయినాయి. అమృత్ స్కీము, మంచినీళ్ళ స్కీమ్ ఆగిపోయింది వైసీపీ పాలనలో. అదే విధంగా అర్బన్ హౌసింగ్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. రాష్ట్రం మొత్తం ఆగిపోయింది. వినుకొండలో ఆగిపోయింది. మళ్ళీ అర్బన్ హౌసింగ్ ని పునః ప్రారంభించాం, పనులు ప్రారంభించాం. తొందరలోనే మరో 6 నెలల్లో మొత్తం కూడా ఏదైతే 1200 హౌసులు మొదటి రౌండ్ లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టామో అవన్నీ పూర్తి చేసి అర్హులైన పేదవాళ్ళకి అర్బన్ హౌసింగ్ లో అపార్ట్మెంట్ లో కేటాయిస్తాం. రెండోది 2 సెంట్లు స్థలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోమని కోరుతున్నా. వినుకొండ మున్సిపాలిటీలో 2 రోజుల్లోనే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు వెంటనే దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మున్సిపల్ లిమిట్స్ లో ఇల్లు శాంక్షన్ చేస్తాం. అలాగే గ్రామాల్లో అవకాశం ఉన్న వాళ్ళు గ్రామాల్లో ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, శాశ్వత ఇల్లు హౌసింగ్ పథకం ఉండాలి అని ఈరోజు చంద్రబాబు గారు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిని చంద్రబాబు గారు మళ్ళీ బ్రహ్మాండంగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు కేంద్రం నుండి 15,000 కోట్ల నిధులు తీసుకొచ్చారు అమరావతి రాజధానికి. మరో పక్క అమరావతి రాజధాని బ్రహ్మాండంగా ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప పేరుండే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ గ్రేటర్ వినుకొండ నియోజకవర్గాన్ని చంద్రబాబు గారి సహకారంతో అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ గారి సహకారంతో గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దుతాం. ఆగిపోయినటువంటి స్కీమ్స్, మంచినీళ్ళ స్కీమ్, శాశ్వత మంచినీళ్ళ పథకాన్ని తొందరలో పూర్తి చేస్తాం. అర్బన్ హౌసింగ్ పూర్తి చేసి ప్రజలకి ఇళ్లు అప్పచెప్తాం. ఈరోజు అర్బన్ లో 2 సెంట్లు కేటాయించడం జరుగుతూ ఉంది. అలాగే ఇళ్లు లేని పేదలకు కూడా 2 సెంట్లు స్థలం ఇచ్చి ఎన్టీఆర్ కాలనీలు, చంద్రబాబు కాలనీలు వేస్తాం టౌన్ లో. అలాగే గ్రామ సీమల్లో పల్లెటూరులో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి 3 సెంట్లు స్థలం కేటాయించి అక్కడ కూడా ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం. అప్పుడు పేదలు అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. పల్లెల్లో అయితే 3 సెంట్లు, టౌన్ లో అయితే 2 సెంట్లు చొప్పున పేదల ఇళ్లకి పట్టాలు ఇవ్వబోతున్నాం. దానికి ప్రణాళిక చేపట్టాం. సో మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, బోస్ గారికి అభినందనలు. అలాగే డాక్టర్ దస్తగిరి గారు మున్సిపల్ చైర్పర్సన్ గా అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ పట్టణ అభివృద్ధి ఆశయంగా పనిచేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మున్సిపాలిటీని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. వినుకొండ మున్సిపాలిటీని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. దీనికోసం చంద్రబాబు గారి దగ్గర అలాగే మంత్రి నారాయణ గారిని కలిసి ప్రత్యేక నిధులు కూడా తీసుకొస్తాం. వినుకొండ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు గారు చాలా ప్రాధాన్యత ఉన్న నిధులు ఇవ్వడం చాలా ప్రత్యేకత. చంద్రబాబు గారి సహకారంతో నిధులు ఇచ్చారు. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనర్ బోస్ గారికి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, అలాగే మిత్రులు కౌన్సిలర్లు, పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు, ఎన్డీఏ నాయకులకు, పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నందికొండలు వైసీపీని వీడి జనసేనలోకి చేరారు. వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు చేతుల మీదుగా కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెల్ల అభిమన్యు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నూజెల్ల మండలంలోని పువ్వాడ గ్రామ పంచాయతీలో గల కొత్త పాలెం గ్రామంలో అనుమోలు రమణారెడ్డి పొగాకు బార్ని కాలి సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు తెలిపారు. వివరాలను పరిశీలించగా అనుమోలు నాగేశ్వరరావుకు సంబంధించిన పొగాకు బార్నీని అనుమోలు రమణారెడ్డి లీజుకు తీసుకుని బార్నీని సాగించుకున్నారు. మంగళవారం ఉదయం బార్నీలోని పొగాకు కర్రలు కాలే గొట్టాల మీద పడటంతో బార్నీలోని పొగాకు, బార్నీ కడ్డీలు, కర్రలు, గొట్టాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. రైతులు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది వచ్చేలోపు పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేశారు.
ఏం దగా దూలైపోదా ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వినుకొండ పరిధిలో వినుకొండ మున్సిపాలిటీలో గీత కార్మికులకు ఒక షాపు కేటాయించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వినుకొండ పట్టణంలో మున్సిపల్ పరిధిలో పెట్టుకోవచ్చునని వివరించారు. అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలుగా నిర్ధారించడం జరిగిందని, ఇది నాన్ రీఫండబుల్ గా వివరించారు. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 5గా పేర్కొన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. వినుకొండ పట్టణంలోని నిర్మల బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థినులకు 50 మందికి ఉచితంగా అబుల్ కలాం తెరిసా సొసైటీ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు రాలు చందలు నాగవాణి స్టడీ మెటీరియల్ ను మంగళవారం పంపిణీ చేశారు. పేద విద్యార్థులు స్టడీ మెటీరియల్ ద్వారా బాగా చదివి అత్యున్నత మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆమె కోరారు. పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని తమ అభిలాషం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సిద్ధార్థి, వార్డెన్లు సిస్టర్ మాణిక్యం, సిస్టర్ హాబర్డ్లు పాల్గొన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.